హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు మనం ఏ టీమ్స్ అయితే గెలిచని చెప్పామో ఆ టీమ్స్ గెలిచి అనమాట. అండ్ ఐపీఎల్ 2024లో 23వ మ్యాచ్ వచ్చేసి సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఏప్రిల్ 9న మంగళవారం ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రొడక్షన్ అయితే ఇవ్వబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. మనం టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రొడక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బాస్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది గైస్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మనం మెయిన్ టాపిక్ లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 23వ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి మొహాలీలోనే మహారాజా యదువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడబోతున్నారు అనమాట. ఈ యొక్క స్టేడియం వచ్చేసి పంజాబ్ కింగ్స్ టీమ్ కి ఫుల్ అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. ఈ యొక్క గ్రౌండ్ లో కేవలం ఇప్పటి వరకు ఒక మ్యాచ్ మాత్రమే జరిగింది. ఆ ఒక్క మ్యాచ్ లోనూ మొదట ఎవరైతే బ్యాటింగ్ చేశారో వాళ్ళు మాత్రమే గెలిచారనమాట. బౌలింగ్ చేసిన అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఫేస్ బౌలర్స్కి అయితే 73% వికెట్స్ పడే అవకాశం అయితే ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి అయితే 27% వికెట్స్ పడే అవకాశం అయితే ఉన్నవి. ఈ యొక్క గ్రౌండ్లో ఫేస్ బౌలర్స్కి బాగా అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 5 మ్యాచెస్ రైల్స్ కనుక చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. సేమ్ అలానే ఎస్ఆర్హెచ్ టీం కూడా లాస్ట్ 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, రిమైనింగ్ 3 మ్యాచ్లు కూడా ఓడిపోవడం జరిగింది. లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి కూడా రెండు టీమ్స్ అనేవి ఒకే ఫామ్లో అయితే కనపడుతూ ఉన్నవి. అండ్ ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 2 మ్యాచెస్ హెడ్ టు హెడ్ కనుక చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ టీం అయితే ఎస్ఆర్హెచ్ టీం మీద కేవలం 4 సార్లు మాత్రమే గెలిచింది. అదే ఎస్ఆర్హెచ్ టీం అయితే పంజాబ్ కింగ్స్ టీం మీద 6 సార్లు గెలిచింది అనమాట. ఇక్కడైతే ఎస్ఆర్హెచ్ టీం అనేది పంజాబ్ కింగ్స్ టీం ని డామినేట్ చేస్తూ ఉంది. నాకు ప్రొడక్షన్ ప్రకారం అయితే నేనైతే ఎస్ఆర్హెచ్ టీం అయితే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అందాజ మాత్రమే అనమాట. నేనైతే కన్ఫర్మ్గా ఇదే టీం గెలిచింది చెప్పలేను. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇంకా రాబోయే మ్యాచెస్ యొక్క ప్రొడక్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.